హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్లో పార్ట్ 1, పార్ట్ 2 చూడడం జరిగింది. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్లో భాగంగా అకౌంట్స్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అకౌంట్స్ క్లాసిఫికేషన్ 3 రకాలు. ఒకటి పర్సనల్ అకౌంట్, 2 రియల్ అకౌంట్, 3 నామినల్ అకౌంట్. అలాగే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా 2 అకౌంట్స్ ఉంటాయని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్కి సంబంధించి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ గురించి తెలుసుకుందాం. గోల్డెన్ రూల్స్ ఫర్ పర్సనల్ అకౌంట్స్. ఫస్ట్ రూల్ ఏమిటంటే పర్సనల్ అకౌంట్ లో డెబిట్ ది రిసీవర్. డెబిట్ ది రిసీవర్ అంటే ఇక్కడ మీరు ఒక స్టూడెంట్గా కాకుండా ఒక కంపెనీలో పనిచేస్తున్న అకౌంటెంట్గా భావిస్తే మరింత ఈజీగా అర్థమవుతుంది. అంటే డెబిట్ ది రిసీవర్ అంటే కంపెనీ నుంచి ఎవరైనా ప్రయోజనం పొందితే, అంటే క్యాష్ రూపంలో కానీ, బ్యాంకు రూపంలో కానీ, వస్తువు రూపంలో కానీ, ఆస్తి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కంపెనీ నుంచి బయట వ్యక్తి పొందితే, అంటే కస్టమర్ అవ్వచ్చు, లేదా ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదా బ్యాంకర్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి పొందితే అతన్ని డెబిట్ చేయాలి. అది డెబిట్ ది రిసీవర్. రెండవది క్రెడిట్ ది గివర్. సేమ్ అండి. ఎలాగంటే డెబిట్ ది రిసీవర్ అంటే కంపెనీ నుంచి ఏ వ్యక్తి అయితే పొందుతున్నాడో అతన్ని డెబిట్ చేయాలి. అలాగే క్రెడిట్ ది గివర్ అంటే కంపెనీకి ఎవరైతే ఇస్తున్నారో క్యాష్ రూపంలో కానీ, బ్యాంకు రూపంలో కానీ, వస్తువు రూపంలో కానీ, ఆస్తి రూపంలో కానీ కంపెనీకి ఏ వ్యక్తి అయితే ఇస్తున్నాడో అతన్ని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. ₹5,000 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆదిత్య. ఇప్పుడు మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మనం ఫస్ట్ బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. క్యాష్ అకౌంట్ మళ్ళీ వెంటనే మనం దాన్ని క్లాసిఫికేషన్ చేయాలి. పర్సనల్, రియల్, నామినల్. క్యాష్ అంటే ఏంటి? మనకి ఆస్తి, రియల్ అకౌంట్. రెండవది ఆదిత్య అంటే ఏంటి? మనకి వ్యక్తి, పర్సనల్ అకౌంట్. ఇప్పుడు మనం రూల్స్ దేని గురించి చూస్తున్నాం? పర్సనల్ అకౌంట్ గురించి చూస్తున్నాం. అంటే పర్సనల్ అకౌంట్ ఇతను డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? పర్సనల్ అకౌంట్ మనకి ఏంటి? 5,000 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆదిత్య. అంటే మనం కంపెనీలో అకౌంటెంట్ గా భావిస్తే మన కంపెనీ తీసుకుంటుంది ఆదిత్య దగ్గర నుంచి. అందుకని ఆదిత్య ఏమవుతున్నాడు? మనకి గివర్. అందుకని అతను ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. రూల్ చూడండి. సెకండ్ రూల్, క్రెడిట్ ది గివర్. ఇస్తున్నాడు కాబట్టి ఆదిత్యాన్ని క్రెడిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకటి డెబిట్ అయిందంటే ట్రాన్సాక్షన్, రెండవది క్రెడిట్. ఇక్కడ మనకేమైంది? ఆదిత్య పర్సనల్ క్రెడిట్ అయింది కాబట్టి రెండవది డెబిట్. మనం ఈ రియల్ అకౌంట్ రూల్స్ అప్పుడు అక్కడ తెలుసుకున్నాం వివరంగా. ఇక్కడ మాత్రం పర్సనల్ అకౌంట్ డెబిట్ కాబట్టి, క్రెడిట్ కాబట్టి రియల్ అకౌంట్ డెబిట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ₹2,000 క్యాష్ డిపాజిటెడ్ ఇన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి బోత్ అకౌంట్స్ ఏంటంటే, ఒకటి క్యాష్ అకౌంట్ ఏంటి? రియల్. రెండవది యూబిఐ పర్సనల్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? క్యాష్ డిపాజిట్ అంటే కంపెనీ నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది, అంటే యూబిఐ తీసుకుంటుంది. పర్సనల్ లేదా రిసీవర్ కాబట్టి డెబిట్ చేయాలి. డెబిట్ ఇంకా ఆటోమేటిక్గా క్యాష్ క్రెడిట్ అయిపోతుంది. క్రెడిట్. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ₹300 క్యాష్ పెయిడ్ టు సూర్య. మనకి సూర్యకి మనం క్యాష్ పే చేసాం. అందులో ఫస్ట్ అకౌంట్ క్యాష్, రియల్ అకౌంట్. రెండవది సూర్య పర్సనల్ అకౌంట్.
ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఏంటి, క్యాష్ పెయిడ్ అంటే కంపెనీ పే చేసింది అతనికి, అంటే అతనికి ఏంటి రిసీవర్ అన్నమాట. రిసీవర్ కాబట్టి డెబిట్. సూర్య డెబిట్ చేయాలి, క్యాష్ క్రెడిట్. 4 ఎగ్జాంపుల్. రూపీస్ 1 lakh goods purchased from Mitra agencies on credit basis. ఆన్ క్రెడిట్ బేసిస్. వ్యాపారం ఎలా ఉంటుందండి, అయితే క్యాష్ పెట్టి కొనుక్కోవచ్చు లేదా అరువు పద్ధతిలో కొనుక్కోవచ్చు. ఇక్కడ అరువు పద్ధతిలో కొన్నాం కాబట్టి బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ముందు ఫస్ట్ గూడ్స్ పర్చేజ్ అకౌంట్, రెండో అకౌంట్ మిత్రా ఏజెన్సీస్. మిత్రా ఏజెన్సీస్ బోత్ అకౌంట్స్ ఫైండ్ చేసాం. ఇప్పుడు మనం క్లాసిఫై చేయాలి. మన క్లాసిఫికేషన్లో గూడ్స్ పర్చేజ్ అనేది ఏంటి, మనకి నామినల్ అకౌంట్. నామినల్. మిత్రా ఏజెన్సీస్ పర్సనల్. ఇక్కడ మనం డెబిట్ క్రెడిట్ చేయాలంటే మిత్రా ఏజెన్సీస్ పర్సనల్ అకౌంట్ చూస్తున్నాం కాబట్టి మనం ఇతని దగ్గర మనం సరుకు కొన్నామంటే ఇతను మనకు ఇచ్చాడు అంటే గివర్. గివర్ కాబట్టి క్రెడిట్. మన గూడ్స్ వచ్చింది కాబట్టి డెబిట్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రూపీస్ 50,000 గూడ్స్ సోల్డ్ టు కశ్యప్. కశ్యప్కి మనం గూడ్స్ సేల్ చేసాం. ఎలాగా, ఆన్ క్రెడిట్ బేసిస్. ఇక్కడ మనం ఫస్ట్ చేయవలసింది బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఒకటి గూడ్స్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అంటే మనకి నామినల్. ఇవన్నీ మీకు తెలియాలంటే మన 2 వీడియోల్లోనూ మీరు శ్రద్ధగా స్టెప్ బై స్టెప్ చూసుకుని నోట్స్ రాసుకున్నప్పుడు గూడ్స్ సేల్స్ నామినలా పర్సనలా రీలా అని మీరు క్లాసిఫికేషన్ ఈజీ అవుతుంది. ఒకసారి ఈ వీడియో చూడడానికి ముందు మన పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఒక్కసారి రిఫర్ చేయండి. సెకండ్, ఎవరి దగ్గర మనం ఎవరికి అమ్ముతున్నాం, కశ్యప్ అమ్ముతున్నాం. కశ్యప్ ఏంటి, పర్సనల్ అకౌంట్. మనం ఇప్పుడు రూల్స్ ఏది చూస్తున్నాం, పర్సనల్ అకౌంట్స్ కి మనం సేల్ చేసామంటే కశ్యప్ రిసీవర్ తీసుకుంటున్నాడు. మనం గూడ్స్ అమ్ముతున్నాం, అతను తీసుకుంటున్నాడు. రిసీవర్ కాబట్టి డెబిట్ చేయాలి. ఇదనమాట మనం పర్సనల్ అకౌంట్స్ లో డెబిట్ టు క్రెడిట్ టు రూల్స్ తెలుసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బోత్ అకౌంట్స్ మనం ఫైండ్ చేసి అందులో మళ్ళీ అకౌంట్స్ క్లాసిఫికేషన్ చేయాలి. ఆ వచ్చిన 2 అకౌంట్లు కూడా ఏది పర్సనల్ అకౌంట్, ఏది రియల్ అకౌంట్, ఏది నామినల్ అకౌంట్ క్లాసిఫై చేయాలి. చేసిన తర్వాత మనం ఈ రూల్ అప్లై చేయాలి. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకున్నాం, పర్సనల్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ రూల్ తెలుసుకున్నాం. మరొకసారి మనం డెబిట్ టు క్రెడిట్ రూల్స్ గురించి మరింత వివరంగా చెప్పుకోవాలంటే, బాగా గుర్తుండాలంటే, ఎవరైతే మన దగ్గర నుంచి పొందుతున్నారో వారిని డెబిట్ చేయాలి, ఎవరి దగ్గర అయితే మనం తీసుకుంటున్నామో వాళ్ళని క్రెడిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఒక బుక్లో రాసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వీటిని మరింత బాగా నేర్చుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం రియల్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.